ఈరోజు బయట ఎలా ఉన్నారంటే జనాలు, తనుజని ఎంత కావాలో అంత కిందకి దింపేస్తున్నారు. వాళ్ళు కళ్యాణ్ ఇది ఎక్కడ తగ్గించడం లేదు. కళ్యాణ్‌కి వాళ్ళని బాగా సపోర్ట్ ఇస్తున్నారు. మేము కాదనలేదు. కళ్యాణ్, తనూజ ఇద్దరు మాకు నచ్చిన వాళ్ళే. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా సంతోషమే. ఆఖరికి పవన్ గెలిచినా సంతోషమే. కాకపోతే వీళ్ళు చెప్తున్న మ్యానిపులేట్ చేయడం అంటారు చూడండి. బయట చెప్పే విధానము అది నచ్చట్లేదు నాకు. ఎందుకంటే తనూజని మరి పర్టిక్యులర్‌గా తనూజని మాత్రమే టార్గెట్ చేసడం నాకు నచ్చలేదు. అందరిని ఒకేలా చూస్తే నేను పట్టించుకోను. తనుజని మరి అంత దారుణంగా అవమానించాలా? వాళ్ళ తనుజని గాని, తనుజ అభిమానులు గాని. ఏమంటున్నారో తెలుసా? తనుజ పవన్‌ని దాటేసి ముందుకొచ్చేసాడు. తనుజ థర్డ్ ప్లేస్‌లోకి ఏసేసాడు అంటున్నారు. అంటే పవన్‌కి మీద ఉన్న మీ అభిమానానికి ఒప్పుకోవాలా? లేదంటే తనుజని తీసేసిన దానికి మిమ్మల్ని నొచ్చుకోవాలా? అంటే మనకు నచ్చడం లేదు. మన పవన్ బాగా ఆడుతున్నాడు. సూపర్‌గా ఆడినాడు. అతను డీమాన్ కాదు హీమాన్ అని కొందరంటే సూపర్ మ్యాన్ అని కొందరమంటే అనండి, తప్పే లేదు. ఈ వారం ఆడిన మన డీమాన్ పవన్ ఏ ఆట అయితే ఉందో అద్భుతం, అమోఘం. అసలు ఇంక నిన్ను కొట్టేవాడే లేడు. కానీ ఈ వారంలో వరకే, ముందు వారాలు ఇలా ఆడినట్టయితే వీళ్ళందరినీ వెనకేసి వాళ్ళన్నట్టు థర్డ్ ప్లేస్ కాదు, నువ్వు లాస్ట్ ప్లేస్కి వాళ్ళందరినీ వేసి నువ్వు ఫస్ట్కి వచ్చినావని నమ్ముదాం. కాకపోతే ఇంత వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు, ఫ్యాన్ బేస్ తనుజ కొంచెం ఉంది అనుకున్నారా మీరు? ఎంత ఫ్యాన్ బేస్ ఉందంటే వీళ్ళు ఎంతమంది చెప్పే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది అమ్మాయికి. ఇక్కడ కాదు, ఫారినర్స్ కూడా నాకు తెలిసి వేరే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు భారీగా పడుతున్నాయి. తనుజకు ఒకరికే కాదు, కళ్యాణ్ కూడా బీభత్సంగా పెరిగింది. వీళ్ళిద్దరికీ ఒక 0.5% ఉన్నారు. ఆ పర్సెంట్లో అటు ఇటు ఉంది. అలా చెప్తే ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుంది. కానీ ఇన్నాళ్ళు తనుజ టాప్ అని ఇన్ని వారాలు ఆమె కోట కట్టుకుంటే ఇప్పుడు వచ్చి నువ్వు పవన్ గేమ్ ఒక వారం చూసి వచ్చి అబ్బాయిని పొగిడేదాకా సంతోషమే. నేను ఒక వీడియో చేసి పెట్టా, నువ్వు అస్సలు డీమాను కాదు స్వామి, ఈమానువో లేదంటే సూపర్ మ్యాన్ అని పెట్టా, నేను ఒప్పుకుంటా. కానీ తనుజని ఒక్కసారిగా తను తెచ్చి థర్డ్ ప్లేస్లో పెట్టినాడు, డీమాన్ సెకండ్ ప్లేస్లో వచ్చాడు, కళ్యాణ్ వీళ్ళిద్దరే. అంటే జెన్యూనిటీ ఎక్కడుందమ్మా ఈడ? నేను న్యూట్రల్గా ఉంటాను. న్యూట్రల్గా అంటే నేను కళ్యాణ్కి అభిమానిస్తాను, తనుజాను అభిమానిస్తాను. ఎవరిని ఒక మాట పల్లెత్తు మాట అనను. ఎందుకంటే వాళ్ళలో తప్పులు లేవు. ఇద్దరు బంగారు కొండలు. పవన్ వాళ్ళందరికన్నా బంగారు కొండ. అంత మంచివాడిని నేను చూడలే. కాకపోతే అబ్బాయికి ఇంతకుముందు లేదు కదా, గేమ్ లేదు కదా. ఆ గేమ్ లేని దానికి ఓట్లు వస్తాయంటే ఎలా నమ్ముతాం మనము? ఇంకా కొంతమంది ఏమంటున్నారు, మన ఎవరు ఇమానుయల్కి అలాగే పవన్కు చెప్పండి, నమ్ముదాం. పవన్కి ఇమానుయల్కి చెప్తే నమ్మచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయికి మైనస్ ఏమంటే వీళ్ళందరికన్నా తోపు కంటెస్టెంట్ అయినా కానీ ఆ అబ్బాయి భయం వల్ల, ఆ అబ్బాయి తీసుకున్న భయం వల్ల ఇన్నాళ్ళు బయటికి రాలేకపోవడము, బయటకంటే అదే నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఆ అబ్బాయి చాలా తగ్గింది ఓటు బ్యాంకు. దానివల్ల నువ్వు కొట్టేయచ్చు పవన్. ఎందుకంటే ఇంచుమించు ఉంటారు దగ్గర దగ్గర. ఇన్నాళ్ళ నుంచి పవన్ ఉన్నాడు కాబట్టి అభిమానులు సేమ్ ఒకవేళ పెరిగినా ఒక శాతము అబ్బాయి చాలా తక్కువలో ఉన్నది. వీళ్ళకున్నంత 30% లేవు ఎవరికి. వాళ్ళకి 10, 20 కూడా రాలే. 10, 5, 6, 7, 8 ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కొడతారంటే నమ్మచ్చు. అంతేకాని ఫస్ట్ సెకండ్ ఒకవేళ కళ్యాణ్ అదే వాళ్ళు సరిపోనోళ్ళు అయితే కన్నా తనుజని ఎలాగన్నారో కళ్యాణ్ కూడా అదే మాట అంటారు వేరే వాళ్ళు, వీళ్ళ ఆపోజిట్ వాళ్ళు. తనుజాను కాదు, కళ్యాణ్ ముందు కళ్యాణ్ ఎనికి దొబ్బి పవన్ ఫస్ట్కి వచ్చినాడైనా సెకండ్కి వచ్చినాడైనా చెప్తారు. ఎలా నమ్ముతాము? ఒకవేళ నీకు ఒక వారం అభిమానం ఉండొచ్చు, కానీ ఇన్ని వారాలు వాళ్ళు కట్టుకున్న కోటలు, వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు, ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు మీకు అంత ఈజీగా కనపడుతున్నారా? వాళ్ళు అంత మరి దారుణంగా కనిపిస్తున్నారా? వాళ్ళని అవమానించడానికి కదా. ఇప్పుడు కళ్యాణ్ అభిమానం ఒకవేళ కళ్యాణ్ కింద థర్డ్ ప్లేస్ వేసి మీ వాడు ఫస్ట్ సెకండ్కి వచ్చినాడని అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత హట్ అవుతారు. అలాగే మన తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనుజ థర్డ్ ప్లేస్కి వేసి నేను సెకండ్ ప్లేస్ పెట్టడం అనేది నీకు తప్పు లేదు. ఏ రోజు బాగా ఆడితే ఆ రోజు పొగడాల్సిందే. దాన్ని మరి ఓవర్గా తీసుకుపోయి అది ఎలా ఉంటుందంటే రాజు భార్య చిన్న భార్య మంచిది కాదు, మంచిది అంటే పెద్ద భార్య చెడ్డదా అన్నట్టు అయిపోతుంది వీళ్ళ పరిస్థితి. అంటే పవన్ బాగా ఆడినాడంటే తనుజ బాగా లేదన్నట్ట. అంటే తనకి తెచ్చి ఒకటేసారి కిందకి వేద్దామంటారా? అలా కాదు కదా. దీని గురించి ఇంకా చెప్పాలంటే వీళ్ళు చెప్పే విధానాల్లో కూడా మనకు అసలు నచ్చడం లేదు. రివ్యూర్స్ కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఎందుకు అంటారంటే ఇలాగే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళని పోర్ట్రే చేయడము,
ఒకలా పోర్ట్రే చేసి ఇది 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 ఎలా ఉంటుందంటే ఒక బాపనాయి వారు మేకను పట్టు సాక్కుంటూ ఉంటాడు. సాక్కుంటా అంటే ప్రతి ఒక్కరు వచ్చి అరే పూజారి అనుకుందాం, పూజారి ఏంటి స్వామి అది కుక్కను పట్టబోతున్నావు మేకను చూపించి అంటే ఒకటి చెప్తే వాడికి ఏం తెలుసులే ఆ తమ్ముడు ఆ అభాగ్యుడు వాడికి ఏం తెలుసు చదువు వాడికి పండిత్యం తెలుసా పాండ అని అంటాడు. ఇంకోటి కూడా అదే మాట అంటాడు. అరే ఏంటి స్వామి కుక్కను పొద్దుపోతున్నా కుక్కను ఎత్తపోతున్నావు నీకే పిచ్చి పెట్టిందా మేక కాదు అదంటే అప్పుడు అవునా వీడికి కూడా పిచ్చినా కొడుకున్నాడు తాగినాడేమోలే వాడు తాగాడేమోలే అనేసి పోతుంటాడు. ఇంకొకటి వచ్చి మూడోవాడు కూడా అలాగే చెప్పేదానికి ఎక్కడో తనకు డౌట్ పడుతుంది. అరే ఏం కొంపదీసి నేనేమైనా భ్రమలో ఉన్నానా, ఇది నిజంగా కుక్కనేమో నేను మేకను పట్టుకొచ్చుకుంటానే అంటాడు. సరే కొన్నిలే ఏమవుతుందో వాడికి తెలుసులేమో లేదని సందిగ్ధంలో పడిపోతాడు. 4వసారి ఎవడైతే వచ్చి అరే అది కుక్క స్వామి అది మేక కాదంటానే బయటకు అని ఇచ్చిపెడతాడు. సేమ్ రివ్యూర్స్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవడైనా కానీ ఇలా మసిపూసి మారేడుకాయలు చేసి అది కుక్క మేకను పట్టుకొని కుక్క అని ప్రూవ్ చేయడానికి తనూజ ఫస్ట్ సెకండ్లో లేదు థర్డ్లో ఉంది అని ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కాదు చెప్పి 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 ప్రజల్ని నమ్మబలుకుతున్నారు. 20 తారీఖు తెలిసిపోతుంది కానీ వీళ్ళు అంతలోపల ఎన్ని నాటకాలు ఆడాలో అన్నీ ఆడేస్తున్నారు. దీంట్లో కొంతమంది జెన్యూన్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడండి. ఒక జెన్యూన్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. టాప్ రివ్యూరా ఆయన ఆనంద్ అతను బాగా చెప్తున్నాడుగా. అతను ఎవరి సైట్ తీసుకోవడంలే. అతను ఎలా అంటే ఇది ఇలాగే ఉంది అని స్వచ్ఛంగా చెప్తున్నాడు ఆయన. నాకైతే అతను ఎప్పుడు కూడా ఇప్పుడే కదా ఇంతకుముందు కూడా పలానా సైటు ఒకరిని తీసేసి ఒకరిని పైకి లేపాలా ఒకరికి ఎందుకు లేపాలని లేదు అతనికి. అలాంటి వాళ్ళని చూస్తే నాకు కూడా నచ్చుతారు. కొంతమంది మరీ దారుణంగా ఒక్కరినే టార్గెట్ చేయడం నాకు నచ్చట్లేదు. అంటే వాళ్ళకి అభిమానం ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు నాకు తనూజ అంటే ఇష్టం అనుకుందాం, నేను తనూజని పొగుడుకోవడంలో తప్పు లేదు, కానీ అవతలని తీసేయడం అనేది తప్పు. ఇప్పుడు నాకు తనూజ అంటే ఇష్టము, కళ్యాణ్ అంటే ఇష్టము, వీళ్ళిద్దరిని పొగిడి మిగతా వాళ్ళని తీసేస్తే బాధపడాలి. అలా కాకుండా నాకు తనూజ కళ్యాణ్ ఇద్దరు ఇష్టం కాబట్టి వాళ్ళని చెప్తూ వాళ్ళని కూడా పొగడండి ఎవడో తప్పు అంటారు. ఇద్దరు ఒకటే మనకి. అదే తప్పు చేసే ఇద్దరిని వీళ్ళని కూడా తిట్టిన కాలాలు ఉన్నాయి. ఎవరిని తనుజని తిట్టాము మనం కళ్యాణ్ కూడా ఆడినాము. వాళ్ళు తప్పు చేసినప్పటికీ దానికైతే వేరే ఉంటుంది. బాగా ఆడితే ఇద్దరు బాగా ఆడినట్టే. వీళ్ళ అభిమానులు కూడా వీళ్ళు తెచ్చి పెట్టుకుంటాండారే వీళ్ళు బయట నుంచి. వాళ్ళు చేసేదాంట్లో తప్పే లేదు. ఎవడు చేతనంత వరకు వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు పిఆర్ బ్యాచ్ కానే కాదు. కొంతమంది పిఆర్ బ్యాచ్ అంతా సోషల్ మీడియాల వరకే చెల్లుతుంది. కొంతమంది ఇంకా వేరే వేరే చేస్తున్నారులే. కానీ కొంతమంది నాకు ఈరోజు కాలేజీకి పోయి కొంతమంది చెప్తుంటే టీచరా ఎవరో యాంకరో ఎవరో చెప్తున్నారు. కొంతమంది మన కాలేజీలో చదివాడు, మన మిలిటరీకి వెళ్ళాడు, మిలిటరీ నుంచి వచ్చి మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాడు, కళ్యాణ్ గురించి చెప్పనివ్వండి, తప్పే ఉంది దాంట్లో. వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నాడు, తన అభిమాని అనేసి తను గర్వంగా ఫీల్ అవుతుంది ఆ కాలేజీ. దాన్ని ఎవడు తప్పు పట్టాడు. వాళ్ళు ఏమనలేదు తనుజ తప్పు చేసిన తనుజకి వేద్దండి అనలే, మన కళ్యాణం మనం వేద్దామంటున్నారు. అలాగే మన మాస్టర్ ఎవరు బిగ్ బాస్కి వచ్చిన ఆయన నటరాజ్ మాస్టర్ వచ్చి ఇంకా సీరియల్ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళతో పాటు ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలని వచ్చి నేను అమ్మాయితో ఉరివే మాట్లాడేనే కాదు కానీ చాలా బాగా ఆడుతుంది అమ్మాయికి ఓట్లు వేద్దామని అతను చెప్పడంలో తప్పేముంది. మనం ఈ కళ్యాణ్కి పొగిడినప్పుడు వీళ్ళు పొగుడుకోవడంలో తప్పు లేదు, అది జెన్యూనిటీ. కానీ వాళ్ళు వచ్చి వీళ్ళని తిట్టడం లేదు కదా. అంతేకాకుండా ఇలాంటివి హెల్తీగానే ఉంటాయి. సపోర్ట్ చేయడంలో ఎవరికైనా జై కొట్టచ్చు. చాలామంది ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు, అది ఇంకా సూపరు. తనుజ ఇష్టమే, నాకు కళ్యాణం ఇష్టమే, వాళ్ళు మంచోళ్ళే. ఈ పక్కన బయట నుంచి చేసే ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ మాకు నచ్చవు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎవరు తెలుసా, ఇంట్లో ఉండి ఏ పంచాయతీ తెలియకుండా బాగా ప్రశాంతంగా టీవీ చూసి అబ్బా ఈరోజు తనుజ బాగా చేసింది, కళ్యాణ్ సూపర్గా చేసినాడు అంటారు, వాళ్ళు జెన్యూను. అంతేగాని అర్రే నాకు తనుజ నచ్చితే కళ్యాణ్ నచ్చకూడదు, కళ్యాణ్ నచ్చితే తనుజ నచ్చకూడదు, వీళ్ళిద్దరు నచ్చితే ఇంక వేరే వాళ్ళని ఎవరు నచ్చకూడదు. అందరికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది టాప్ నాచ్లో ఎవరన్నా ఎంటర్టైన్మెంట్ చేసినా అంటే ఇమాన్యుల్ నచ్చాలి. కాకపోతే అబ్బాయి తన సొంతంగా చేసుకున్న మిస్టేకులు అంటే భయపడము, నామినేషన్కి రావడానికి భయపడడం అనేది చాలా అతనికి మైనస్ అయింది. ఎందుకు మైనస్ అయిందంటే అతను ఇంతవరకు ఓటింగ్లో వచ్చింటే వీళ్ళందరూ కూడా పడారు, అతనికి అంత ఫాలోయింగ్ ఉంది.
చూస్తున్నారు, అందరూ చూస్తారు, తన కామెడీ చూస్తారు, తన బిహేవియర్ చూస్తాడు, తను సపోర్ట్ చేసే విధానం చూస్తారు. ఎవరికి ఎక్కువ తక్కువ లేదు. తనూజ అంటే ప్రాణం పెడతాడు. తనూజ అంటే సరిపోకుండా కొన్ని రోజులు కొట్లాడతాడు. అలాగే మన భరణి గారిని కూడా కొద్ది రోజులు ఫుల్గా సపోర్ట్ చేస్తాడు, కొద్ది రోజులు ఫుల్ ఆపోజిట్గా పోతాడు. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అతను చేసుకున్నాడు కరెక్ట్గా ఉన్నాయి. భరణిని ఫస్ట్ అన్న 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 ఇద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఒకసారి వాళ్ళిద్దరికి చెడడము, అతనే నామినేషన్ చేసినా కానీ వద్దని వాడకపోవడం కూడా కారణమేమి, గేమ్ ప్లేయర్. అది అలా ఉండాలి గేమ్ ప్లానింగ్ అంటే. మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళిద్దరు బాండింగ్ సరిగ్గా లేదు. అందుకు దాన్ని అలా తనూజతో ఎన్నిసార్లు కొట్లాడుతుంటాడు ఇతను. స్టార్టింగ్లో అతనే నామినేషన్ చేస్తాడు, అతనే ఏడుస్తాడు, అన్నీ చేసి కూడా తను ఏం చేస్తాడు, మళ్ళీ తనూజ అంటే పడి చచ్చిపోతుంటాడు. ఒరే తనూజ నువ్వంటే నేను తీసుకోలేను అని మాట ఎత్తుకుంటే ఏడుపు వచ్చేస్తుంది అతనికి. చూసారా మీరు? తనూజ నువ్వంటే అంత ఇష్టము, నువ్వు ఏదన్నా అంటే నేను తీసుకోలేను, వీళ్ళు ఎవరన్నా నేను పట్టించుకోను, నువ్వు నన్ను అనద్దు, నేను నిన్ను అనను, నువ్వు అంటేనే నేను ఎక్కువ ఫీల్ అవుతాను. అదేదో మన త్రివిక్రమ్ డైలాగ్ లాగా, నువ్వు ఆ వాకిలికి అవతల వైపు నుంచి వెయిట్ చేస్తున్నావు, నేను యువతల వైపు నుంచి ఎప్పుడు తెలుసుకుంటుందా చూస్తున్నాను అన్నంత ప్రేమగా చూసుకుంటుంటారనమాట. అంటే ఇద్దరికి ఆ వాకిలు ఒకటి అడ్డము, నువ్వు అవతలు ఉన్నావు, నేను యువతలు ఉన్నా, అంతే. నువ్వు మన ఇద్దరి మీద ఉన్న ఫ్రెండ్షిప్ అంటావా, బాండింగ్ అంటావా, నీకు నాకు ఉండేది ఎప్పుడు తీయలేను, నువ్వంటేనే నాకు అంత ఇష్టము. నాకు రీతు అన్నాళ్ళు పరిచయం ఉన్నా కానీ నేను రీతు కన్నా నిన్నే ఇష్టపడుతున్నాననే ఇమాజిన్ చెప్తుంటే ఆ అబ్బాయికి ఎంత పర్ఫెక్ట్ గేమ్ ఉంది. ఒక్క నిమిషం ఫోన్ వస్తాను. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు మన ఇమానుల్ గురించి. అలాంటి వాడిని కూడా పాపం అతని ఓటింగ్ భయంలో ఓటింగ్ పోతానేమనే భయంతో అతని గేమ్ అతను నాశనం చేసుకున్నాడు. తనని కూడా ముందు నుంచి కొంత పుష్ చేసిన అతను కన్నా కొంచెం పుష్ అనకూడదు కానీ ఆయన చేతులారా చేసుకున్నాడు అంతే. ఎవరు అతను అభిమానించిన వాళ్ళు. అలాగే పవన్ది కూడా అలా పోయింది. ఈ వారంలో పాపం బాగా ఆడుతున్నాడు, నేను కాదని లేదు, బ్రహ్మాండంగా ఆడిన ఎవరైనా అంటారు ఈ వారంలో. వీళ్ళంతా రిలాక్స్ అయినా కానీ పవన్ చూస్తే ఒక్కొక్కడికి లిటరల్గా ఉచ్చొస్తుంది. మరి చెప్పాలంటే నిజం. ఏంట్రా స్వామి నువ్వు, ఇమానిలే భయపడిపోతున్నాడు. ఒరే నువ్వు ఉంటే నేను ఆడలేను రా, నువ్వు పక్కన కూర్చోరా అంటే ఇమానిలే తోపు. ఇలాంటి టాస్కుల్లో ఇమానిలే భయపడిచ్చినాడంటే ఈ కళ్యాణ్ కూడా బాగా ఆడేవాడే కదా, కళ్యాణ్ కూడా దాటేసుకొని వెళ్ళిపోతున్నాడు. కళ్యాణ్ కన్నా ఎక్కువేలే, కళ్యాణ్తో పోలిస్తే డిమాండ్ని ఎవరు పట్టలేరు. ఎక్కడ పోయినా అది అబ్బాయికి నాళ్ళు ఈ జోషు. ఇలాంటి అబ్బాయిని, మంచి అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని బయట పెట్టి మీ తనూజ థర్డ్లో ఉంది, మీ కళ్యాణ్ థర్డ్లో ఉన్నాడని చెప్పించడం ఎంతవరకు రైటు? రాని వస్తే సంతోషమే. వాళ్ళు లేని ఓటింగ్ తెస్తే మనకు అక్కడ మండుతుంది. కళ్యాణ్కు మన డిమాండ్ పవన్ని పొగడొద్దానిలే, బ్రహ్మాండంగా పొగడాలి. నిజంగా వేయండి ఎవ్వడొద్దండ్రు ఓట్లు. అలా అని చెప్పి తనూజ ఫ్యాన్స్ ఏంటికేస్తారు, కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటికేస్తారు చెప్పండి? వాళ్ళు బాగున్న చేసినారని పొగుడతారు కానీ ఇంత డైహార్టీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారరు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మారచ్చు, ఎందుకంటే ఎవరు బాగా ఆడితే వేసేవాళ్ళు వాళ్ళు మారచ్చు, కానీ అంత చేంజ్ ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ మీరు నమ్మద్దండి. ఎవరి ముందున్నా ఉండివ్వండి, నాకేం సంతోషమే. నేనేం చెప్తున్నాను, డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వీళ్ళ జిమ్మిక్స్ భయపడి లేదంటే మోసపోయి మన కంటెస్టెంట్ రారు అని డల్ కాదండి. ఈ మాయలు పడే వాళ్ళకి తెలుస్తుంది. రేపు 21 తారీఖు కల్లా తెలిసిపోతుందిగా, ఎవరికో తెలిసిపోతుందిగా ఎవరు వచ్చేది, అప్పుడు చూసుకుందాం. అంతవరకు ఓట్లు మాత్రం తగ్గద్దండి. ప్రతి ఓటు ఇంపార్టెంటే, వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి. వీళ్ళకే వేయాలని లేదు, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. అలాగని ఓప్స్ వదలకండి. ఎవడు కొట్టేవాడే లేడు. మీసం తిప్పి చెప్పండి, మా కంటెస్టెంటే గెలుస్తాడు. అది ఎవరైనా కానీ మీరు ఓటు వేసినారంటే మా కంటెస్టెంట్ గెలుస్తాడని చెప్పి అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. ఎవడో చెప్పిన మాటలకు మేము భయపడి మేము నా అభిమాని కాకుండా ఇంకోరికి వేసారనుకోండి, మనం సగం చచ్చినట్టు. అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకొని వేయండి. ఇది నా విశ్లేషణ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.